గోదావరి కనిలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి హాజరైన టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్య మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మోదీ యథేచ్ఛగా కార్మిక వ్యతిరేక విధానాలను అమల్లోకి తీసుకొస్తున్నారు. 29 కార్మిక చట్టాలను నాశనం చేసి కేవలం పారిశ్రామికవేత్తలు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ ను ఆమోదించడం జరిగింది. ఆ లేబర్ కోడ్స్లలో పని గంటల పెంపు అన్నది కార్మిక వర్గానికి అత్యంత ప్రమాదకరంగా మారింది. వాటి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని 282 జీవోను అమల్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ తిరిగి మోదీ విధానాలను ఆమోదించడం సరైంది కాదు. ఈజీ డూయింగ్ బిజినెస్, సులభతరమైన వ్యాపార విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం యథేచ్ఛగా అమలు చేయడం జరిగింది. దాని ఫలితమే పాసమైలారం సిగాచి పరిశ్రమలో 56 మంది కార్మికులు ఆహుతయ్యారు. సిగాచి పరిశ్రమకు ఎలాంటి ప్రమాదం లేదని ఫ్యాక్టరీ అధికారులు సర్టిఫై చేయడం సిగ్గుచేటైన విషయమన్నారు. నా పేరు సూర్యం, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. కనీస వేతనాల జీవోలు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ఈనాటి వరకు ప్రభుత్వం సవరించలేదు. తక్షణమే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ధరలకు అనుగుణంగా నెలకు 26,000 రూపాయలు ఇచ్చేటట్లు వేతనాలు సవరించాలని తీర్మానించడం జరిగింది. 2026లో సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈనాటి వరకు 9 ఏళ్లు గడుస్తున్న తీర్పు అమలు కాకపోవడం అత్యంత దారుణమైన విషయము. దేశాన్ని పాలిస్తున్న మోడీ 3వసారి అధికారంకి వచ్చాడు, కానీ ఈ తీర్పును అమలును ఎందుకు చేయడం లేదు? అమలు చేయించడంలో బాధ్యత మోడీ గారికి అత్యధికంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని గొప్పగా గౌరవిస్తామని మాట్లాడుతున్న మోడీ రాజ్యాంగ నిబంధనల ప్రకారము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అన్ని రాష్ట్రాలతో అమలు చేయించాల్సిన బాధ్యత దేశ ప్రధానిది. తక్షణమే ఈ సమాన పనికి సమాన వేతనం తీర్పును అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రమాద మరణానికి 5 లక్షల నుంచి 10 లక్షలు, సహజ మరణానికి 1 లక్ష నుంచి 2 లక్షలు పెంచడాన్ని హర్షిస్తున్నాం. కానీ ప్రైవేటు కంపెనీలకు ఇన్సూరెన్స్లు ఇవ్వడము, ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు ఇవ్వడము నష్టకరమైన విషయము. దానివల్ల ఎక్కువ డబ్బులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతవి. ప్రభుత్వమే నేరుగా దీన్ని నిర్వహించాల్సిందిగా మా కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లా టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశంలో అనేక తీర్మానాలు చేసి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక డిమాండ్ల మీద కదిలించడం కొరకు ఈరోజు కార్యాచరణ రూపొందించుకున్నాం. ఆ కార్యాచరణలో భవిష్యత్తు ఉద్యమ నిర్మాణానికి మేము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. దాన్ని కొనసాగించడానికి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం.